ఓకే, అరవింద్ అడుగుతున్నాడు. పేరు అరవింద్, ఊరు ప్రకాశం జిల్లా. అన్నయ్య, నా ఒక ప్రశ్న. నేను బాప్తీసం వయసు 25 దాటింది. నేను బాప్తీసం తీసుకున్నాను. స్త్రీ విషయంలో బలహీనపడ్డాను అన్నయ్య. నేను మా మేనత్త కూతురును, అనగా మా డాడీ అక్క కూతురు, నేను ఆమె ప్రేమించుకున్నాం. మా ప్రేమను మా 2 కుటుంబ సభ్యులు ఒప్పుకోవటం లేదు. ఎందుకంటే నేను ఇష్టపడ్డ అమ్మాయి అక్కను మా డాడీ గారి తమ్ముడు వివాహం చేసుకున్నాడు. ఏమండి, నేను ఇష్టపడ్డ అమ్మాయి అక్కని, ఈయన ప్రేమించిన అమ్మాయి తాలూకా స్వయాన అక్కని వాళ్ళ డాడీ గారి తమ్ముడు అంటే బాబాయ్ అవుతాడు అనమాట. బాబాయ్ వివాహం చేసుకున్నాడు. అందుకు ఆమె నాకు పిన్ని వరస అవుతుందని అంటున్నారు మా కుటుంబ సభ్యులు. ఆమెను నేను వివాహం చేసుకోనకపోతే వాక్యానికి విరోధం అవుతానేమో అని భయపడుతున్నాను. నాకు సందేహాన్ని వాక్య ప్రకారంగా వివరించగలను కోరుతున్నాను. అన్నయ్య, మీరే మా కుటుంబ సభ్యులకు జ్ఞానోదయం కలిగించగలరని కోరుకుంటున్నాను. వందనాలన్నయ్య. నాన్న, ఎప్పుడైనా మీరు పిల్లలారా తొందరపడకండి. ప్రతిదాని విషయంలో ఆలోచించి నిదానంగా ఒక అడుగు వేయండి. ఎందుకు ప్రతిదాని విషయంలో తొందరపడి ఎందుకు అడుగులు వేస్తున్నారు మీరు? మీ వల్ల ఎన్ని సమస్యలు, కుటుంబానికి సమస్య, మీకు సమస్య, దేవుని విషయంలో సమస్య. ఇటువంటివన్నీ సమస్యలు తలెత్తకుండా ఉండాలి అంటే ఒక పనిని మీరు చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మీరు నిర్ణయం అడుగు తీసుకోవాలి, అడుగు వెయ్యాలి. ఇప్పుడు మీరు ఏదో సమస్యలో మీరు చిక్కడిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలని, ఇప్పుడు పిన్ని వరుస అవుతుంది, మరి వివాహం చేసుకోవాలి అంటే ఓకే, నువ్వు రాసినట్లుగా నాన్న, నేను మా మేనత్త కూతురు అంటాను. ఓకే, మేనత్త కూతురు నీకు వరుసే అంటే నీ బంధువురాలే. మేనత్త కూతురు అంటే స్వయాన మీ తండ్రి గారి చెల్లే లేదంటో అక్కో, మొత్తానికి వారికి సంబంధించిన అమ్మాయిని నువ్వు వివాహం చేసుకోదలుసు, అదేం తప్పులేదు. కానీ ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే ఆమె తాలూకా అక్కని మీ బాబాయ్ చేసుకున్నాడు కనుక పిన్ని వరుస అయిపోయింది ఆవిడ. కనుక ఆ వరుసతోనంటూ మీరు పెద్దగా అంటే ఏమంటారు దాన్ని, వాళ్ళు మీకు పెద్దలుగా ఉన్నారు కాబట్టి, బాబాయ్ పెద్దగా అయ్యాడు కాబట్టి ఇప్పుడు స్వయాన వాళ్ళ చెల్లి ఆమె పిన్ని వరుస అయిపోతున్నప్పుడు వాళ్ళ అక్క, మరి ఈమె కూడా నీకు పిన్ని వరుస వస్తుంది. మరి ఎలాంటి సందర్భాల్లో ఏ నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఏనన్నా మీరు సతమతం అయిపోతున్నారు. అయితే మొదట మీ వివాహం మీరు ప్రేమించుకున్నారా, లేదంటే మీ బాబాయ్ గారు వివాహం చేసుకున్నారా? అందులో ఏ విషయాలు మీరు పూర్తిగా రాయలేదు. ఏది ముందు జరిగింది అనేది. ఏనన్నా ఏది ఏమైనా మీరు తీసుకున్న నిర్ణయం మీ కుటుంబ సభ్యులు వాళ్ళందరినీ కూర్చోబెట్టి, ఎందుకంటే ఇప్పుడు ఇగో చూసారా వరసలు తేడా వచ్చేసే కనుకనే వాళ్ళు బాధపడుతూ మిమ్మల్ని, అరే నాన్న ఇప్పుడు ఎలా చేసుకుంటారా, ఈ సమస్య కదా అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. అంటే ఒకవేళ మీ బాబాయ్ ఆమె అక్కని చేసుకోకపోతే నీకు లైన్ క్లియర్ అయ్యి ఉండేదేమో. ఇప్పుడు వాళ్ళు లోక సంబంధంగా వాళ్ళు ఆలోచించి మరి పిన్ని వరుస అయిపోద్ది కాబట్టి ఇప్పుడు నువ్వు ఎలా వివాహం చేసుకుంటాను ఆయన అనేది అభ్యంతరాన్ని నీకు తెలుపుతున్నారు. ఆయన చేసుకోబట్టి ఒకవేళ నిజంగా మనం ఇప్పుడు లోకంలో ఉన్న చూసారా ఈ వావి వరసలు అంటారు, వాటికి మనం విలువనిచ్చేవాళ్ళం అయితే మరి తప్పనిసరిగా ఆలోచించాలి. ఏనా ఆలోచించాలి కదా. మరి ఆలోచించేటప్పుడు ఏది సమంజసమో, రేపొద్దున మీరు లోకంలో బ్రతుకుతున్నారు, లోకం మధ్య బ్రతుకుతున్నారు కాబట్టి మరి వాళ్ళు అనే మాటలు వీటన్నిటిని కూడా మీరు తట్టుకోగలగాలి. మరి తట్టుకొని నిలబడాలి. నువ్వేమో పైన ఒక దారుణమైన విషయం రాసేసావు. ఏమని, అన్నయ్య నేను బాప్తీసం తీసుకున్నాను, స్త్రీ విషయంలో బలహీనపడ్డావంటే ఏం జరిగిందో నాకు రాయలేదు. నువ్వు బలహీనపడ్డావంటే నువ్వు వివాహంగా చేసేసుకున్నావా, లేదంటే శారీరకంగా ఆమెను కలిసావా, ఏం జరిగిందనేది నువ్వు చెప్పలేదు. మరి నువ్వు ఏది క్లారిటీ ఇవ్వకుండా ఎలా సమాధానం చెప్తారు నాన్న? ఏది ఏమైనా ఒకసారి మీరు ఫిజికల్గా ఎవరితోనా కమిట్మెంట్ అనేది జరిగితే మాత్రం అక్కడ చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించే స్టెప్ తీసుకోవాలి. తొందరపడకూడదు. పడ్డారా, రాంగ్ స్టెప్ అనేది మరలా ఇంకొకసారి వేయడానికి వీల్లేదు. ఎందుకంటే మీరు అన్యాయం చేస్తారా ఎవరికైనా? చెప్పండి. ఏదో ఎవరో ప్రోద్బలంగా చేస్తున్నారని, ఎవరో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అని చెప్పి వాళ్ళ జీవితపు విలువలను మీరు కాలరాచి, లేదంటే మిమ్మల్ని నమ్ముకొని మా అమ్మాయి ఏదో సొంత మా బావే కదా అని ఒకవేళ నీ దగ్గరికి ఆమె వచ్చి ఉండొచ్చు. ఒకడు వచ్చిన తర్వాత రేపు పొద్దున మరి నువ్వు తీరామని శారీరకంగా అనుభవించిన తర్వాత ఇప్పుడు ఎవరో పెద్దలు వద్దంటున్నారు కాబట్టి నేను వద్దనేస్తాను అనేసి అంటే అది ఎంతవరకు సమంజసం? వరుసకి నీకు మేనత్త కూతురే, ఏ వరుస ముందవుతుంది? రక్తాన్ని బట్టి అయితే అది వివాహాన్ని బట్టి ఏర్పడింది. మీ బాబాయ్ గారిది వివాహాన్ని బట్టి ఏర్పడింది. కానీ ఇక్కడ ఈమె స్వయాన నీ రక్తాన్ని బట్టి నీకు మేనరికం అవుతుంది. అంటే నువ్వు వివాహం చేసుకునే రైట్ ఉంది అంతే. ఏ సొంత చెల్లు అక్కో కాదు కదా. అలాగైతే పొరపాటు. నీ కుటుంబంలో నీకు చెల్లెల వరుస అక్క వరుస అయితే అది తప్పు. ఏనా? కనుక మీరు ఏదైనా సరే తొందరపడి
ఆవేశంతో లేదంటే ఏదో నిర్ణయాలు ఒకవేళ మీరు తీసేసుకుంటే అటు వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అన్యాయం మిమ్మల్ని ఇప్పుడు జీవితాంతం వెంటాడుతుంది. ఎందుకంటే మీరు తీసుకున్న ఒక రాంగ్ స్టెప్. ఏదో అమ్మాయిని చేసేసుకున్నాం, తర్వాత రేపొద్దున ఇప్పుడు తల్లిదండ్రులు కాదన్నారని నువ్వు అమ్మాయిని శారీరకంగా, ఎందుకంటే బలహీనపడ్డానన్న మాటలు నాకు అదే అర్థం అవుతుంది. నువ్వు రేపొద్దున ఆమెను కలిసిన తర్వాత, ఆమె మానచ్ఛేదను నువ్వు తీసిన తర్వాత ఆమె మానానికి ఆవిడ వదిలేస్తావా ఆవిడ్ని? అంటే నువ్వు ఇంకొక ఆమెను వివాహం చేసుకుని వెళ్ళిపోతావు. మరి ఆవిడ జీవితం ఏం కావాలి? నిన్నే నమ్ముకొని నువ్వే కావాలి అనుకున్నది అయితే ఆమె ఏమైపోవాలి చెప్పండి? ఎందుకంటే అందరూ అలా ఉండరు కదండి. అందరూ ఈరోజు లోకంలో అయితే ఎక్కువ మంది ఏమంటే ఎవరితో పోయినా పర్వాలేదని ఒక దారుణమైన పరిస్థితికి వచ్చేసింది. ఎందుకంటే వ్యక్తుల మీద నమ్మకాలు లేదు, వ్యక్తుల మీద ప్రేమలు లేవు వాళ్ళకి. కేవలం శరీర సంబంధమైన వ్యామోహాలు, కోరికలే తప్ప ఏమండి మనుషులకు విలువనిచ్చేవాళ్ళకు లేరు వాళ్ళు. ఏదో ఇదిగో ఫిజికల్గా చూసారు ఇప్పుడు ఎలాగా ఈ డేటింగ్స్ అయిపోతున్నాయి చూసారు. అందరి మధ్యన మనం కొంతకాలం కలిసి ఉందాం, ఏమండి మనం కలిసి ఉందాం, సహజీవనం చేద్దాం, నచ్చితే పెళ్లి చేసుకుందాం, లేకపోతే లేదు. మరి సహజీవనంలో ఏం చేస్తారు వీళ్ళు? సహజీవనంలో భార్యాభర్తలాగానే ఉంటారండి. సహజీవనంలో వీళ్ళు కలుస్తున్నారండి. శారీరకంగా కలుస్తున్నప్పుడు ఆ రోజు నేను మాట్లాడిన సందర్భంలో దేవుడు స్త్రీ మానవ విషయంలో ఎంత విలువనిచ్చాడు. మరి అవన్నీ కూడా మీరు పక్కన పెట్టేసినట్టేనా? రేపొద్దున ఒకవేళ అమ్మాయి వచ్చి నేను మిమ్మల్ని నమ్ముకొని వచ్చానండి, మీరు నన్ను వివాహం చేసుకుంటారని నా శరీరాన్ని కూడా మీకు అర్పించాను, తీరా ఇప్పుడు మీరు నన్ను కాదంటే నేను ఏమైపోవాలని రేపొద్దున అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే, ఈ అమ్మాయిని కాదని నువ్వు వేరే ఒకరితో వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళని నువ్వు వివాహం చేసుకోవడానికి సిద్ధపడితే ఇలా ఎంతమంది విషయంలో మీరు నేరస్తులుగా మీరు మారిపోతారు చెప్పండి. అందుకే చాలా జాగ్రత్తగా వీటన్నిటి విషయంలో ఆలోచించి త్వరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. తొందరపాటుతనం, అనుభవం లేకపోవడం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అయ్యో నేను అన్యాయం చేయకూడదు. ఏదో నా తల్లిదండ్రులు చెప్పారు కాబట్టి నీ మానా నువ్వు పో అమ్మ, నువ్వు నాకు పిన్నివర్షం అయిపోతావు అనేసి అంటే మరి అప్పుడు మేనత్త కూతుర్ని కదా రేపొద్దు నన్ను వివాహం చేసుకున్నావు, నన్ను కాదంటే ఎలా? ఎందుకంటే ఈరోజు లోకంలో చాలామంది ఇలాగే ఉన్నారండి. అవకాశం దొరికితే ఒక స్త్రీని ఎలాగా వాళ్ళు ఉపయోగించుకుందాం అనే దారుణమైన పరిస్థితుల్లో పురుషులే కాదండి, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. అలా ఉన్నప్పుడు ఏమండి వాళ్ళ తాలూకా వాళ్ళు పడే ఇబ్బంది, వాళ్ళు పడే శ్రమ, లేదా వాళ్ళు ఎదుర్కొనే సమస్య, మరి దానికి మీరు పరిష్కారం ఇవ్వకపోతే ఎలా? దాన్ని మీరు చూపకపోతే ఎలా? ప్రేమ పేరుతో ప్రేమించేసి కామవాంఛతో వాళ్ళు తీర్చేసుకొని వాళ్ళు వాడుకొని ఆ తర్వాత నీకు నాకు సంబంధం లేదు పో అంటే దానికి ప్రతి ఒక్కరూ ఎవరు ఆ విషయంలో తప్పు చేసినా లెక్క చెప్పుకోవాలి. దేవుడు అడుగుతాడు. కాబట్టి మీరు వాళ్ళ విషయంలో న్యాయంగా ప్రవర్తించేవారుగా ఉండాలి. ఏదో ముందు నేను తప్పు చేసేసానండి, కలిశానండి, ఇంకా వదిలేసుకున్నానండి, లేకపోతే ఇంకొకరితో నేను వివాహం చేసేసుకుంటానండి. కాబట్టి ఏనానా నిన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళైతే నీ మేనత్త కుమార్తె కాబట్టి నువ్వు ఆమెకు అన్యాయం చేయొద్దు. శారీరకంగా నువ్వు ఆమెను కలిసి ఉంటే దయచేసి ఆవిడకి న్యాయం చేయి. ఎందుకంటే రక్తాన్ని బట్టి నీకు ఆమె అవుతుంది కాబట్టి తల్లిదండ్రులను పెద్దలను కూర్చోబెట్టి చెప్పు, మీ మావి వివాహం చేసుకోవటం వలన వివాహాన్ని బట్టి ఏర్పడిన బంధమే కానీ పిన్ని వరుస ఏమండి నిజానికి మీ రక్త సంబంధాన్ని బట్టి కాదు. ఒకవేళ అలాగనుకుంటే మీరు ఎంతోమందిని మీరు అన్యాయం చేసిన వాళ్ళుగా మారుతారు. కాబట్టి ఇది మీ కుటుంబం అంతటినీ కూర్చోబెట్టి, నువ్వు పొరపాటు చేసావు కదా, కుటుంబంతో మాట్లాడు, తప్పులేదు. ఇదిగో వాక్యం ఇలా చెబుతుంది, నేను ఒక స్త్రీకి అన్యాయం చేయకుండా ఉండాలి. ఎందుకంటే ఆమె ఉసురు నాకు రాకూడదు, ఆమె కన్నీళ్లు నాకు తగలకూడదు. ఏమండి ఉసురు రాదనుకుంటారు, ఖచ్చితంగా వస్తుంది. ఎవరిదైనా, స్త్రీలదైనా పురుషులదైనా, ఎవరి ఉసురైనా ఎవరికైనా వస్తుంది. శారా అనేసింది నా ఉసురు నీకు తగులుతుంది అని, అన్నట్టుగానే ఉసురు ఆవిడికి తగిలింది. ఏమండి వాళ్ళు ఉసిరి వీళ్ళకి తగిలింది. ఎప్పటి వరకు ఆ ఉసురుతో ప్రపంచమంతా ఉసురులోనే ఉంది. కాబట్టి దయచేసి ఇలాంటి ఎవరి కన్నీళ్లను మీరు పోసుకోకండి, ఎవరి వేదనలను మీరు నెత్తినేసుకోకండి. ఎందుకంటే దేవుడు వాటన్నిటికీ మిమ్మల్ని జవాబు అడుగుతాడు. ఏదో అవకాశం దొరికింది కాబట్టి శారీరకంగా నేను ఉపయోగించేసుకున్న తర్వాత నువ్వెవరో నేనెవరో ఏదో తప్పించేసుకొని ఏదో కారణాలు చెప్పేసి వదిలేసిపోదాం, చాలా తప్పది. కనుక నాన్న ఇప్పుడు నీ కుటుంబ సభ్యులతో వచ్చిన సమస్య కాబట్టి కుటుంబ సభ్యులతో కూర్చొని నేను చెప్పిన మాటలన్నింటినీ బట్టి నువ్వు పరిష్కారం తీసుకొని ఒకవేళ ఫిజికల్గా ఒకవేళ ప్రేమ ఒకవేళ మనస్సులో ఉన్నదానికైతే వేరు ఆలోచించండి. కానీ ఒకవేళ ఫిజికల్ కాంటాక్ట్ అనేది జరిగిందా వాళ్ళ విషయంలో నువ్వు ఆమె విషయంలో నువ్వు నేరస్తుడిగా మారిపోతావు. కాబట్టి చాలా జాగ్రత్తగా మంచి నిర్ణయాన్ని నువ్వు తీసుకో, పెద్దలను కూర్చోబెట్టి. ఓకేనా?